ఈ నెల 13వ తారీఖు నాడు మధ్యరాత్రి 1 బావుకు మా అమ్మకు గుండెలలో నొప్పి వస్తుందని మమ్మల్ని పిలవడం జరిగింది. 4-5 రోజులు గుండెల నొప్పి వస్తే కేశంపేటలో మందులు తీసుకున్నాము. అవి వాడుతుంది కదా అని చెప్పి ఆ టానిక్లు వాడితే ఒక 5 నిమిషాలు చూసినాము. అయినా మందులు ఏం తగ్గలేదు, నొప్పి తగ్గకపోతే ఎక్కువ ఉంది అని చెప్పి శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంటే మధ్యాహ్నం తెల్లవారుదాము 4 బావులు చనిపోవడం జరిగింది. అయితే మా అమ్మ ఇదంతా కారణం ఒక 12-13 సంవత్సరాల నుంచి తనకున్న పట్టదారు బుక్లో 2 ఎకరాలు ఉన్నది. ఆ 2 ఎకరాలు అందులో కొంత వ్యక్తిగత కారణాల చేత అవసరం కోసం ఎకరాలు అమ్మింది. పాత పాస్బుక్లలో 2 ఎకరాలకు ఎకరన్నర అంతే, ఎకరన్నర కొట్టేసి పాస్బుక్ల మీద అర్ధ ఎకరం 20 గుంటలు వేసారు. మళ్ళా కొత్త ధరణి పాస్బుక్ వచ్చినప్పుడు అర్ధ ఎకరం ఉంది. సర్వేలు వస్తే సర్వే నెంబర్ వచ్చేసి 361. అందులో మొత్తం వచ్చేసి టోటల్ 13 ఎకరాలు 12 గుంటలు. సర్వే డిజిటల్ సర్వే వచ్చిన, మండల సర్వే వచ్చిన నెంబర్ బరాబర్ ఉంది. నెంబర్ బరాబర్ ఉన్నప్పుడు పొలం పట్ట అందులోనే ఉంది, నెంబర్ సరిగానే ఉంది. అది మాకు తెలుసు, ఊర్లో గ్రామ పెద్దలకు తెలుసు, బయట ఆఫీసర్లకు తెలుసు. కానీ మేము ఎన్నిసార్లు సర్వేర్ పెట్టిన ఏమైందంటే సర్వేర్ వస్తాడు, నెంబర్ బరాబర్ బాబు, నెంబర్లు ఎంతమంది అంతమంది పాస్బుక్ పెట్టి ఎవరు పాట వాళ్ళు వస్తే నీ భూమి నీకు వెళ్తుంది అన్నారు. అంటే దానికి ఎవరు రైతు సహకరించలేదు. సహకరించిన తరుణంలో కనీసం పెద్ద మనుషులను కల్పించుకొని మాకు చూపిస్తే అయ్యేపోతుంది. అట్లా చేయకపోవడం వల్ల మేము చాలా నిరాశ చెందాము. అప్పుడు కొంతమంది అధికారులను పెద్దలు నాటితే కూడా చెప్పారు, తెలంగాణ వస్తుంది కదా, ఇప్పుడు అధికారులు కరెక్ట్ పనులు ఉన్నాయి, ఎంబడెంబడి ట్రాన్స్ఫర్ అయిపోతారు. మనం ఈ అధికారిని అడిగితే ఆయన చేస్తానేలోపు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు, ఇంకో అధికారం వస్తుంది. ఇదంతా ప్రాసెస్ జగన్ పని. కొంచెం ఆగండి, వేడి చేయండి, తెలంగాణ వస్తుంది కదా, అప్పుడు మన ప్రభుత్వం, మన అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వస్తారు. అప్పుడు చేతం కొంచెం వేడి చేయంటే సరే ఆయన తర్వాత కూడా మళ్ళీ పాత పద్ధతి మాకు ఎవరు రారు చెప్పరు. అలాంటి సమయంలో నేను ఒక అన్న ఉంటాడు ఇక్కడ దర్గపక్కల ఈ ముల్లర్వా, ఆయన ఆటో నడుపుతాడు, ఆయన కిరాయిలు పోతాడు. కిరాయి పోతుంటే కేశంపేట వచ్చి తలకొండపల్లి పోతుంటే నేను కలిసిన మా తమ్ముడు సతీష్ పెళ్ళి ఉండే అప్పుడు మా కాక ఏం చెప్పినట్టే, బిడ్డ నువ్వు అక్కడ అక్కలకు కాలు ఇచ్చిరారా, ఊళ్ళు దుర్మునే తమ్ముడు తెలియదు, తలకొండపల్లి గట్టిపల్లి ఇచ్చిరా అని నాకు అప్పు చెప్పింది. సరే అని పోతుంటే అన్న కేశంపేటలో ఎక్కిన పోయినా ఆయన ఆ విధంగా సంఘం పరిచయం చేసిండు. చేసిన తర్వాత కూడా ఒక 6 నెలలు సంవత్సరం చూసినా కానీ ఊర్లో ఎవరు పట్టించుకోవడం లేదు. అరే మాకు పొలం ఉన్నది తెలుసు, ఇక్కడ అన్యాయం జరుగుతుందని తెలుసు, మరి అధికారులు ఎందుకు పట్టించుకోలేరు, ఊర్లో గ్రామ పెద్దలు ఎందుకు పట్టించుకోలేరు అంటే న్యాయం ఉందా లేదా, మరి మాకు ఇక్కడ న్యాయం జరగదేమో కానీ మాకు ఇక నమ్మకం అయింది. ఇక ఊర్లో జరగలేదు కాబట్టి బయటకు వచ్చిన జరుగుతుందేమో అనే ఉద్దేశంతో సార్ వాళ్ళని కలవడం జరిగింది. కుల అసమానతల నిర్మూలన పోరాట సంఘం పేరు. సార్ వాళ్ళని కలిపితే సార్ వాళ్ళు కూడా అన్ని మా రికార్డు చూసిరు. మా దగ్గర రికార్డ్స్ బరాబర్ ఉన్నాయి, మండల రికార్డు చూస్తే బరాబర్ ఉన్నాయి, అది సర్వేలు చేసిన రికార్డు చూస్తే బరాబర్ ఉంది. అన్ని బరాబర్ ఉన్నప్పుడు మళ్ళీ రైతు బంధు పడుతుంది. సార్ వాళ్ళకు డౌట్ చేంజ్ చేసిందంటే మా అమ్మకు కేంద్ర బ్యాంకులో ఖాతా ఉంది, 5 సంవత్సరాల నుంచి ఒక లిస్ట్ చేసిరు స్టేట్మెంట్, వీళ్ళకు రైతు బంధు పడుతుందా లేదా. ఇది లేదంటే ఏదో వాళ్ళకి ఏమో అప్పనమ్ముకుందంటే వీళ్ళకి పాస్బుక్ ఉంది కానీ ఎవరికో అమ్మినట్టున్నారు, ఇక వాళ్ళకి పట్ట కాలేదు, అదే పట్ట పట్టుకొని వీళ్ళు మాదంటారేమని వీళ్ళకి నమ్మకం లేక స్టేట్మెంట్ చూపించారు సార్ వాళ్ళు. స్టేట్మెంట్ చూపిస్తే స్టేట్మెంట్ కూడా బరాబర్ పడుతుంది. ఇంకొక విషయం ఏమిటి, సార్ వాళ్ళకి చెప్పినాం, సార్ మేము ఎవరికి అమ్మలే, పొలం మాదే, మేము 5-6 సార్లు సర్వే పెట్టినాము, మేము పొలం అమ్మకం సర్వే పెడితే మరి పొలంలో ఉన్న సభ్యులు ఎంతమందికి వెళ్తారు సర్వేకు. మండల ఆఫీస్ నుంచి నోటీసులు ఆ రైతులు ఒక 5 మంది నుంచి 10 మందిని ఎంతమందిని ఆ నెంబర్లో రైతులందరికీ నోటీసులు ఇస్తారు. మరి మేము పొలం అమ్ముకున్నాము, మాకు పొలమే లేదు, ఆ నోటీసులు మేము సంతకం ఎందుకు పెడతారు పొలంలో ఉన్న సభ్యులు. అంటే మాది పొలం ఉంది కానీ వాళ్ళు కూడా ఒప్పుకుంటే కదా, పొలం ఉందని ఒప్పుకుంటారు కానీ ఆ చీరకా చేయనిస్తలేరు, అది మిస్టేక్. ఆ సార్లు అవన్నీ గమనించారు. అరే వీళ్ళు సర్వే పెడుతుంది నిజమే, ఆ సర్వేకు నోటీస్ తీసుకొని
నోటీసులు అన్నట్టు పొలంలో ఉన్న సభ్యులు కూడా పట్టదారు కూడా సంతకం పెడతారు అని ఇవన్నీ నిర్ధారణ చేసిన తర్వాతనే అప్పుడు అధికారులను కలిస్తే కూడా ఇప్పుడు అప్పుడు అంటూ టైంపాస్ చేస్తారు కానీ ఏం న్యాయం జరగలేదు. అట్లా అయినప్పటికీ ధర్నా చేసినాం కేశంపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. ధర్నా చేస్తే కొంతమంది నాయకులు పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు కదా, అరే గిమ్మోనకి కేశంపేటలో ధర్నా పెట్టడం ఏంటి, మన ఇంత పెద్ద లీడర్షిప్ మన రాజకీయం ఉండేదా అని కొంచెం పోలీసు వాళ్ళకి చెప్పి ఏదైనా ఒక రాజకీయ నాయకుని చేతిలో ఒక అధికారి చేతిలో జరగాలి. ఈ మామూలు ఒక మౌనకిష్ట పెట్టడం ఏంటి అని వచ్చేసి ఆ ఎస్ఐకి రెచ్చగొట్టిండు. ఎస్ఐ రెచ్చగొట్టే ఎస్ఐ వచ్చిండు. వచ్చి మమ్మల్ని టెంట్ వీకడం, మమ్మల్ని గుంజడం, లాగడం అవన్నీ చేసిండు. చేస్తే మా సార్ అడిగిండు, నువ్వు చదువుకొని జాబ్ చేసినావా లేకపోతే లంచపోతే జాబ్ చేసినావా? మీరు చేసేది ఏమిటంటే రోడ్డు కట్టంగా కూర్చుంటే మీరు రావాలి. ఏమన్నా పబ్లిక్ ఇబ్బంది కలంగా సౌండ్ చేస్తే ఇబ్బంది పెడితే ఏమన్నా చేస్తే మీరు రావాలి. మేము సైలెంట్గా చట్టపరంగా రోడ్డుకు ఒక వైపు కూర్చున్నాం. నీకేం తెలుసు చట్టం గురించి నీకు తెలుసా అన్న తర్వాత ముఖం నేలకు వేసుకున్నాడు. అప్పుడు ఎంఆర్ఓ వచ్చి మీ పొలం నేను చూపిస్తాను అంటే చూపిస్తానని ఏంది, నువ్వు రాజ్యాంగానికి లొంగుపడుతున్నావు, నువ్వు రాజ్యాంగ పరంగా నువ్వు జాబ్ కొట్టుకున్నావు, రాజ్యాంగ పరంగా నువ్వు చదువుకున్నావు, రాజ్యాంగ పరంగా మాకు హక్కు మా పొలం మాది, అవన్నీ మాకు కరెక్ట్ ఉన్నందుకే అప్పుడు మీ పొలం వారం రోజుల్లో నేను సర్వే పెడతా ఇస్తాను కాయిదాలు రాసిండు, పేపర్ న్యూస్ వచ్చింది అంతా ఉంది. వారం రోజులు అయినాక మళ్ళీ అదే పాదుతాను అంటే ఇక వాళ్ళు ధర్నా చేసిర్రు, మేము ఇస్తామని హామీ ఇచ్చినాము, లేచిపోయారు అంతే. ఇక ఏం చేస్తారు, ఒకసారి రెండుసార్లు చేస్తారు, ఎప్పటి చేస్తారు ఇలా పోరాటం అనేది వాళ్ళ మైండ్లో ఉంది. సరేలే అని ఇక చూపించలే పొలం అంటే నోటీస్ ఇస్తున్నా కానీ ఎవరు వస్తలేరు. చూపించకపోతే మళ్ళా పాదయాత్ర చేసినాం. ఒక 72-73 ఏళ్ళ వృద్ధురాలు కాకనూరు గ్రామం నుంచి చార్నారాగతలో లింగారెడ్డి కూడా 40 కిలోమీటర్లు దాదాపు పాదయాత్ర చేస్తే ఈ చార్నార్ నియోజకవర్గంలో ఒక చదువుకున్న నాయకులు లేడా, ఒక నిజాయితీ గల నాయకులు లేడా, ఒక సిన్సియర్గా పనిచేసే ఆఫీసర్ లేడా, ఒక రాజకీయ నాయకులు లేడా, వీళ్ళంతా ఏమైపోయారు. ఒక్క ముసలామే పాదయాత్ర చేస్తుంటే మీరు చట్టంగా పనిచేసేటోళ్ళు, ప్రజలకు పనిచేసేటోళ్ళు ఒక ముసలాన్ని ఆపలేకపోయారు. అంటే దీన్ని బట్టి బయట మన పక్క జిల్లాల వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క మండలాల వాళ్ళు మన మండలం గురించి ఏం ఆలోచించాలి, మన మండలంలో ఎంత నిజాయితీ ఉందని ఆలోచించాలి వాళ్ళు. అవునా కదా, తప్పరాకి నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మనకి ఫ్యామిలీ, మన ఇంట్లో ఏ లొల్లి లేకుంటే మన సౌండ్ ఎప్పటికీ ఊర్లో ఎప్పటికీ కాదు. మన ఇంట్లో లొల్లి అయినప్పుడే పక్కింటికి వస్తుంది. అంటే ఒక కేశంపేట మండలం నుంచి పక్క మండలం పర్కునార్ మండలం పోతుంది ఒక మహిళ పాదయాత్ర చేసి ఒక వృద్ధురాలు పోతుందంటే ఆ మండలం తెలియలేదా? పేపర్ న్యూస్లో తెలంగాణ మొత్తం పోలేదా? అంటే మీరు నిజంగా న్యాయంకి కట్టుబడి న్యాయం చేసిన అయితే అవన్నిటికి లొంగిపడతారు, న్యాయం చేస్తారు. మీకు అవన్నీ అవసరం లేదు. మాకు రాజకీయం కావాలి, మాకు డబ్బు కావాలి, పలుకుబడి కావాలి, ఎవరైతే పోతే మాకేం. ఇది మన రాజకీయము, మన ఆఫీసర్లది ఏముంటుంది, మాకు నెల జీతం వస్తుంది, ఏ రోజు చెప్పింది వాళ్ళు మాకు ఇవంతా గజం మాకెందుకు. మేము చిచ్చాగా పని చేస్తే వాడు ఇక్కడ తీసుకుపోయి ఇంకేం మార్పులు నేర్పుతాడు. ఇది రాజకీయ నాయకులు, అది గవర్నమెంట్ ఆఫీసర్లు. రాజకీయ నాయకులది అంతే. దళితులకు భూమి ఇవ్వరాదు, దళితులు ఎప్పుడు మా చెప్పు చేతుల్లో ఉండాలి, మా ఇంట్లో చుట్టూ తిరగాలి, మేము చెప్పి చేయాలి. ఇది రాజకీయ వ్యవస్థ. ఇట్లా ఉన్నది. కనీసం ఒక ప్రజా సంఘాలు కులం పేరు చెప్పుకొని, వెనుకబడిన స్థానం చెప్పుకొని ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారు, చెప్పుకొని తిరుగుతోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పని ఏమైంది, వాళ్ళ బుద్ధి ఏమైంది? రాజకీయ నాయకులు అంటే పని ఇచ్చి ఓట్లు వేపిస్తారు, వాళ్ళ బుద్ధి అలాంటిదే. మన ప్రజల కోసం పని సంఘాల నాయకులు కదా, వాళ్ళ బుద్ధి ఏమైనట్టు. అంటే ఇక అంత చెప్పు తినడానికి తప్ప ప్రజలకు చేసే వాళ్ళు ఎవరు లేరా? ఇదేనా సంస్థ ఎక్కడ పోతుంది, సమాజం ఎక్కడ పోతుంది? మనం అడవిలో ఉన్నాము, అడవులో అనేకమైన జీవరాశులు ఉంటాయి. అవన్నీ ఒకదానికొకటి ఫ్రెండ్షిప్ కలిసి తిరుగుతాయి ఉంటాయి. కానీ మనం మనుషులు కదా, సాటి మనిషి అర్థం చేసుకోలేకపోతే ఇది అడవి కన్నా అభిమానం ఉంది. అట్లా ఉంది పరిస్థితి. ఏదే కానీ మనిషి బతికిన రోజు బతుకుతాడు.
బ్రతుకు తీసినప్పుడు మర్చిపోలే. మనం సంపాదించింది కూడా మన వయసు ఉన్నంతసేపు చూస్తే ముసడమే. మన వయసు అయిపోయినాక మన కొడుకులు చూడరు, కోడలు చూడరు. మరి ఆ మనీతో నేను సుఖపడతావు. నీ బలం ఒంట్లో బలం నందువల్లే సుఖపడతావు. డబ్బుతో పొగరుతో ఒంట్లో బలం పోయినాక నీ పొగరేం పని చేయదు, నీ డబ్బు ఏం పని చేయదు. మళ్ళీ మామూలునే ఇంట్లో మూలకో పక్కన ఒక స్టోర్ రూమ్ ఏదో ఉంటుందో దాంట్లో వేస్తారు, అంతే జీవితం. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మనిషి చనిపోతే తరతరాలుగా చెప్పుకుంటుండాలి, తరతరాలుగా చెప్పుకుంటుండాలి. అంటే ఇప్పుడు మనం ఎంతో మంది నాయకులు ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు మనం ఎందుకు గుర్తు చేసుకున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు గుర్తు చేసుకున్నాం? నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ని మొదటగా పరిచయం చేసి మా అయ్య చేసింది. నేను చిన్న ఉన్నాం, మొట్టమొదటిగా మా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాడు. ఫోటో పెట్టుకుంటే మీద బుద్ధుని ఫోటో ఉన్నది. ఎవరయ్యా ఇల్లు అంటే బుద్ధుడు దేవుడు, అంబేద్కరు చదువుకునేటప్పుడు ఆయన చదువుకోనికపోతే ఇబ్బంది పెడితే సముద్రం దాటి బయటకు పోయి చదువుకున్నాడు. ఈ బుద్ధుడు కాపాడని చెప్పింది మా అయ్యకు. నేను 4 ప్రకారం అలా చెప్పింది మా అయ్య. మొదటగా పరిచయం చేసి మా అయ్య నాకు మా అయ్య చాలా నేర్చుకున్నా. మా అయ్య ఆ కాలంలో 93, 94లోనే అంబేద్కర్ ఫోటో పెట్టి మా ఇంట్లో ఏ ఫోటో లేదు. ఫస్ట్ మా ఇంట్లోకి వచ్చింది అంబేద్కర్ ఫోటోనే. అంబేద్కర్ ఫోటో తర్వాతనే ఇంకేమైనా. మా అమ్మ కూడా చాలా పని చేసింది, వ్యవసాయ కూలి పని చేసింది. కూలీలను తీసుకుపోయేది, వాళ్ళకు సరిపడ గుర్త మాట్లాడేది చేను దగ్గర. అది మానకలు కుండలతో కొలిసేటోళ్ళు. అప్పుడు అందరికీ ఒక్క పావుసేరు గింజలు, దోసేరు గింజలు కూడా డిపెండ్ కాకుండా అందరికి నోటు లెక్క ద్వారా చేసేది. ఒక ఇంజనీరింగ్ కూడా చెప్పకపోతే ఒక రెడ్డిలు ఉంటారు కదా చదువుకునే వాళ్ళు కూడా కనిపించేది గింజలు లెక్కలు. అట్లా మామూలు బాగా చెప్తుంది లెక్కలు. ముసలోళ్ళు చిన్నపిల్లలు పని నేర్చుకునే వాళ్ళు ఉంటే, పని నేర్చుకునే అమ్మాయిలు ఉంటే వాళ్ళకి పని నేర్చుకుంటే, ముసలోళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ముందు అనిపించుకొని వీళ్ళు ఎక్కడ వాళ్ళని అందరినీ కలుపుకొని పని చేసింది మా అమ్మ. ప్రతి ఒక్కరిని మంచిగా చూసింది మా అమ్మ. కానీ మా అమ్మ చాలా బాధపడేది. ఒక్కతే ఉంది మా అమ్మ కన్నదా ములాక చెప్పింది ఎవరు లేక చాలా బాధపడింది మా అమ్మ. కానీ మా లింగందానికి వెళ్ళి మా కాకు వచ్చేది మా అమ్మతో. మా అక్క అని వచ్చేది. మా అమ్మ కూడా ఒక్కోసారి కొంచెం గదిరిచ్చేది. ఏంది అక్క అంటావు కానీ ఏంది అంటే ఏం చేస్తా అక్క మరి అనేది. మా కాక ఎన్నడూ మరవలే. లాస్ట్కి మా అమ్మ చూడకుండా మా కాక తెల్లారొచ్చేది. మా అమ్మ దగ్గరికి మా కాకు వస్తుంది. మా అమ్మకు మా కాక తప్ప ఎవరు లేకపోతుంది. మా అమ్మకు చాలామంది అన్నదమ్ములను అక్కయ్యలను చూసి వాళ్ళ సంతోషం అట్లా ఉన్న ఫీలింగ్లో మా అమ్మ తను ఉంటుంది కదా, చాలా బాధపడుతుంది. నాకెవ్వరు లేరు కదా, నేను ఉంటుంది కదా. మేము అనుకుంటున్నాం మా అమ్మ మా ఒక్కొక్కరే ఉన్నారు కదా, వాళ్ళ కడుపులో మేము ముగ్గురం, మా అక్కలు ఇద్దరు నేను ముగ్గురం ఉన్నాం కదా అని అనుకుంటున్నాం. కానీ మమ్మల్ని ముగ్గురు నిలిచిపెట్టి మా అమ్మ మా పోయి చాలా బాధ మమ్మల్ని ఉంటారు వేసిపోయారు. మా అమ్మ పైకి మేమున్నాం అనుకున్నాం కానీ మమ్మల్ని తరలిపోయారు. మా అమ్మకు మాట్లాడుతూ ముగ్గురు ఆడపిల్లలు అద్దెకులు వస్తే నా కొడుకు పేర్లు బతుకులని అనుకుంటే మా అమ్మ మీద పగ పట్టిర్రు. పగ పడితే పట్టిర్రు కానీ న్యాయం మాత్రం ఎక్కడ పోదు. న్యాయం వచ్చేదాకా వదిలిపెట్టాను. సార్ వాళ్ళు నాకు మద్దతు ఉన్నారు, తోడుగా ఉన్నారు. సార్ వాళ్ళ అండతో నా పొలం వచ్చేదాకా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము ఎవరికి ఊర్లో అన్యాయం చేయలే, ఎవరిని మోసం చేయలే. మాకున్న పొలం మేమేం అడుగుతున్నాం? మేము ఎవరికన్నా అన్యాయం చేసినామా? అట్లా ఉంటే చెప్పండి. మీరు పలానా అన్యాయంగా మాట్లాడినారు, పలానా దగ్గర దోసుకున్నారు అట్లా చెప్పండి. మోకానుకుంటే మేమైనా పొరపాటు చేసిన వాళ్ళం ఉంటే. సార్ వాళ్ళకి ఏమవసరం? వాళ్ళు వేరే పక్క జిల్లాల నుంచి తెలంగాణ స్టేట్ నుంచి వచ్చారు అంటే వాళ్ళే ఉండరా మనుషులు? తెలంగాణలో ఎవరు లేరా? వాళ్ళకి అంత అవసరం ఎందుకు వచ్చింది? మనం ఎందుకు లోకల్గా ఉన్న స్థానికంగా మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఏంటంటే ఈ పోరానికి ఏం తెలుసు? ఈ లయ ఏది అయిపోయింది కదా, ఈ లయ కూడా చచ్చిపోయింది కదా, ఈ పోరానికి ఏం తెలుసు? అమాయకుడు బెదిరిస్తే ఊకుంటాడు, ఇంతలే ఊకు. కానీ నేను తెలివి లేకపోతే అమాయకు ఊకుంటే నాకు తోడు ఎవ్వరు లేరా ప్రపంచంలో? మీరు అన్నంత మాత్రాన్ని అదే జరుగుతుందా?
నాకు దొరికేటోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళతో ఇప్పుడు దాకా పోరాటం చేస్తున్నా. నా అధ్యక్షులు వచ్చేదాకా నేను వదిలిపెట్టను సార్. మీరు దూరంకి వెళ్ళి వచ్చినందుకు ధన్యవాదం సార్. మా కోసం టైం ఇచ్చి మా కుటుంబానికి తోడుగా ఉండి మేము ఇంతకాలం ఎవరు లేరు అనుకున్నాం. మీరు మాకు తోడుగా ఉండి సంఘం కులా సమాంతరం పోరాటానికి. ఎందుకంటే రిలేషన్ మస్తు ఉంటుంది. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర ఒళ్ళు ఉన్నప్పుడే రిలేషన్ ఉంటుంది. మన దగ్గర ఒళ్ళు లేకపోతే, డబ్బు లేకపోతే ఆ రిలేషన్ లేదు. అది కూడా చాలాసార్లు చూసిన. అందరికి ధన్యవాదాలు.